చేస్తూ డైరెక్ట్ గా దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వినడానికి మనం ముందుకు సాగుతాం. దేవుని వాక్యం నుండి గా పరమగీతం గ్రంథంలో మొదటి అధ్యాయంలోనే కొన్ని వచనాలు మనం చదువుకుందాం. పరమగీతం గ్రంథం మొదటి అధ్యాయం 7, 8, 9 వచనాలు మనం చదువుకుందాం. 7, 8, 9 వచనాలు. అలాగే అవసరాన్ని బట్టి 11 వరకు చదువుకుందామండి. ఎవరైనా చదువుతారా పెద్దగా? నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నంలో నీ వెచ్చట నీడ వాటి తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకొనిన దాననే నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకు ఉండవలెను? నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము. మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. నా ప్రియురాలా, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి. వెండి పువ్వులు గల బంగారు వరములు మేము నీకు చేయింతుము. వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము. చాలు, చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, నిత్య నివాసి, అమరత్వంలో ఉన్న గొప్ప దేవ, నిత్య పాతాళమునకు వెళ్ళవలసిన మమ్మల్ని, నిత్య నరకానికి వెళ్ళవలసిన మమ్మల్ని, నిత్య దేవుడు, సత్యదేవుడు అయిన నీవు మీరున్న స్థలంలో మేమును ఉండులాగున పాపాత్మలము, పుణ్యాత్మలం కాదు, పాపభరితులమై ఉన్న వారము ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నాను. ఎన్నే లాంటి వాళ్ళు వచ్చినప్పుడు, ప్రభా, పరబోధలు వచ్చినప్పుడు, అబద్ధ బోధకులు వచ్చినప్పుడు ఎంత విన్నను తెలిగిపోయి తొట్టిళ్ళ వారమే, వారి చెరలోకి వెళ్ళిపోయేవారమే. దేవా నాయన, నమ్ముకొనక ముందు పాపాత్మమే, నమ్ముకున్న తర్వాత కూడా విడువక పాపం చేస్తున్న వాళ్ళమే, ఎల్లప్పుడూ వినుచున్నాను తెలిగిపోయే వాళ్ళమే. మా ద్వారా మీకు ఏ లాభము లేదు. అనేక సార్లు మీ ప్రేమకు తగిన రీతిగా మేము నాయన జీవించట్లేదు. అయినప్పటికీ మీరు మనం ప్రేమిస్తున్న ప్రేమ ఎంతో గొప్పది. ప్రతి ఒక్కరిని కూడా 70 ఏళ్ల మార్లు మట్టుకు మీ యొక్క సహోదరుని క్షమించమని చెప్పిన దేవుడు అయిన మీరు మా జీవితకాలం అంతా మీరు మనం ప్రేమిస్తూనే ఉన్నారు నాయన. నీ ప్రేమకు అవధులే లేవు, సరిహద్దులే లేవు. నీ ప్రేమకు కొలతలే లేవు. రక్తము ముద్దగా తడిచిపోయిన నీ ప్రేమ, ఆఖరి బొట్టు వరకు రక్తం చిందించిన ప్రేమ, ఒక్క బొట్టు కూడా నిలుపుకోలేని ప్రేమ, మా కొరకు మీ జీవమంతయు, మీ ప్రాణమంతయు మా కొరకు ఖర్చు పెట్టిన ప్రేమ ఎవరిలోనూ చూడలేము, ఎక్కడనూ దొరకదు. ఇటు ప్రేమ మా రక్షణకై మీరు చూపిన ప్రేమ ఎంతో గొప్పది. రక్షించబడిన తర్వాత కూడా మా ఎడల మీరు ఓర్చుకొనిచిన విధానం ఎంతో గొప్పది. సాయిస్తున్న విధానం ఎంతో గొప్పది. మా ఎడల మీరు కలిగి ఉన్న ఓరిమి కొరకు మీకు స్తోత్రం. మీ నిదానము నిబ్రం కొరకే మేము స్తుతిస్తున్నాం. అయోగ్యతలు ఎన్నో కనబడుతూ ఉన్నా, అపనమ్మకత్వం మాలో ఎంతో నెలకొని ఉన్నప్పటికీ కూడా మీ వాగ్దానమును బట్టి అబద్ధం ఆడని జాలని నేరని దేవుడు ప్రభువా. దావీదుతో అబద్ధం ఆడతానా అన్నట్లు దావీదు లాంటి గుణగణాలు మనలో లేనప్పటికీ కూడా మనం ప్రేమిస్తూనే ఉన్నారు. వాగ్దానం చేస్తున్నాం దేవుడు, నమ్మదగిన దేవుడు. ఎన్నో ప్రభా ల్యాకింగ్స్ మా జీవితంలో ఆత్మీయంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఒక ఎడబాయక ప్రేమిస్తున్నాం. మీ నిత్య ప్రేమ కొరకు, మీ నిత్య కృపల కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ఈరోజు మా ఆయుష్ను మీరు ఆరోగ్యమును అనుగ్రహించి ప్రేమించి దేవా, నూతన దినములో ప్రవేశం ఇచ్చినందుకు నీకు స్తోత్రం. నూతన దినమున నూతనమైన మాటలు దేవా, గ్రహింపలేని గొప్ప నాయన సంగతులు మా కొరకు దాచి ఉంచబడిన సంగతులు ప్రభా నాయన మరుగు చేయక మర్మములన్నిటినీ మాకు బయలుపరిచే దేవా, మీ పరిశుద్ధాత్మ సహాయమును మేము కోరుకుంటున్నాము. మిమ్మల్ని పొందిన బోధకుడు ఎవరు లేరు. మీ దగ్గర నేర్చుకున్న కోరుతూ ఉన్నాం ప్రభువా నాయన. మరి ఆత్మీయంగా ఉన్నతమైన మెట్లలోకి మమ్మల్ని ఎక్కింప చేయండి. అలాగే ఆత్మీయంగా
తండ్రి మా వేరు లోపలికి వెళ్ళులాగున శోధన, గాలి, నాయన తండ్రి మరి పెను తుఫాను లాంటి శ్రమలు మా జీవితంలో ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా వచ్చినప్పటికీ కూడా మా హృదయాలు కదిలింపబడకుండా స్థిరమైన ఆత్మీయ నడకను, స్థిర విశ్వాసమును మాకు అనుగ్రహించి నిరాకడ పర్యంతం దేవానాయన మమ్మల్ని అందరినీ సవరించి నాయన మా లోపములు దిద్ది పెళ్లి కుమారునికి తగిన దీటైన ఆత్మీయ అలంకారం మా జీవితంలో అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని రావాల్సిన బిడ్డలను కూడా మీరు నడిపించమని నీ వాక్యం దేవా మా ఒక్కొక్కరిని దిద్దినట్లు సవరించినట్లుగా చేయమని మమ్మల్ని మేము మీ దయగల చేతులకు అప్పగించుకుంటూ నిష్ప్రయోజకురాలను మీ సులువు చాటును మరుగుపరచి నీ చేతి నీడలో దాచి మా అందరి క్షేమం కొరకు మీరే మాట్లాడి మహిమ పొంది నీ రూపాంతరము మా జీవితంలో కలుగునట్లుగా చేయమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన మహిమ కలిగిన నామను బట్టి యేసు ప్రభు నామను బట్టి నేను వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరులారా, పోయిన వారము ఇందులో ఉన్న సంగతులు కొంతవరకు మనం ధ్యానం చేశాము. ముఖ్యంగా 7వ వచనము 8వ వచనంలో కూడా కొంత మట్టుకు మనం ధ్యానం చేసాం. నేను నలందానను చిన్న చూపులు చూడకుడి అని విషయాన్ని కూడా ఇంతకుముందు మనం ధ్యానం చేసాం. ఇంకా ధ్యానించగలిగే ఓపిక మనకుంటే ఎంతైనా మనం ధ్యానించగలము. లోతుకు ఆయన నడిపించగలడు. అవును, లోతైన వాక్యంలోనే ప్రభువు అన్నాడుగా నీ దోణెను లోతుకు నడిపించుము అని దేవుడు చెప్పాడు. దేవుని వాక్యంలో ఎప్పటికైనా పైపైనే వెతుకుతే సముద్ర తీరంలో కానీ నదీ తీరంలో కానీ పైపైన మనం వెతికితే కనుక మనకు దొరికేది నత్త షెల్స్ మాత్రమే దొరుకుతాయి. అలాగే కొన్నిసార్లు గవ్వలు మాత్రమే దొరుకుతాయి. కొంచెం లోపలికి వెళ్తే మనకు చేపలు దొరుకుతాయి. ఇంకా లోతుకు వెళ్తే మరి విలువైన విషయాలు ఎలా దొరుకుతాయి. సముద్రంలో అయితే లోతుకు వెళ్తే మరి ముత్యాలు ఇలాంటి విలువైనవి మనం కనుగొంటాం. కనుక పైన వెతకడం కాకుండా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా లోతుకు వెళ్తే మంచిది. ప్రభు యొక్క లోతైన విలువైన విషయాలు మనము నేర్చుకుంటాం. సరే, ఈరోజు మనం నేర్చుకునే విషయాలు ఏంటంటే, పోయినసారి నేను వదిలిపెట్టిన 1-2 అంశాలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ముఖ్యంగా 7వ వచనం గమనించండి. నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకున్న దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలను. ఇక్కడ సంఘమైన మనము ప్రభుతో చెప్తున్న మాటలుగా ఉన్నాయి. ప్రియురాలైన షూలమితి ప్రియుడైన సొలొమోనుతో చెప్తున్న మాట, నా ప్రాణ ప్రియుడా. అవును, యేసు ప్రభు ప్రియుడు, అదే సమయంలో ప్రాణ ప్రియుడు. తండ్రి అనే దేవుడు ఆకాశవాణి పైనుండి వినిపించింది. ఒక సంబోధన. తండ్రి అయిన దేవుడు కుమారుని విషయమే చెప్తున్నాడు. శిష్యులు మనం ఇక్కడే ఉండటం మంచిది, నీకొకటి పర్ణశాల, అలాగే మోషేకు ఒకటి మరి పర్ణశాల, మేము మోషేకు ఏలియాకు ఈ పర్ణశాలలో నీకొకటి 3 పర్ణశాలలు నిర్మిస్తామని చెప్పినప్పుడు అప్పుడు ఆకాశం నుండి తండ్రి దేవుడు పలికిన మాట అంటే, ఈ నా ప్రియ కుమారుని మాట వినుడి అన్నాడు కదా. ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను, ఆయన మాట వినుడని. యేసు క్రీస్తుకు మనము జ్యేష్ఠ కుమారుడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు, మనం అందరం కూడా ఆయన పిల్లలమై ఉన్నామని వాక్యంలో మనకు తెలుసు. కానీ అందులో ప్రియమైన కుమారుడు ఒక్కడని రాయబడింది. అక్కడ శిష్యులు 3 ఉన్నారు. ఎవరెవరు? పేతురు, యోహాను, యాకోబు ఉన్నారు. మీరు కూడా నాకు ప్రియ కుమారులేని దేవుడు చెప్పలేదు, కానీ ఇతడే అని స్ట్రెస్ చేసి దేవుడు నొక్కి వక్కాణిస్తూ యేసు ప్రభువుని గురించి, ఇతడే నా ప్రియ కుమారుడు, మీరేం మాట్లాడకండి,
ఆయన మాట వినండి, ఈయన మాట వినుడి అని. కనుక యేసు ప్రభు ప్రియమైన కుమారుడే, సంఘానికి కూడా ఆయన ప్రాణప్రియుడే. ప్రియులు చాలా మంది ఉండొచ్చు మనకి, కానీ ప్రాణం పెట్టే ప్రియులు ఎవరు లేరు. జగద్రక్షకుడు యేసు ప్రభు ఒక్కడే. కనుక దేవుళ్ళు దేవతలోని అవతారం ఎత్తినారని చెప్పి చాలా మంది చెప్తున్నారు, మనం వింటున్నాము. నా 2వ క్లాస్లో నేను చదువుకునే తెలుగు వాచకంలో ఆయన అనేక మంది దేవుళ్ళు దేవతలు దశావతారం ఎత్తారని, ఒక్కొక్క అవతారం ద్వారా ఒక్కొక్క కార్యం చేశాడని అంటున్నారు. కానీ ప్రతి ఒక్కరు పొట్టలు చీల్చిన వాళ్ళు ఉన్నారు, పేగులు జంజమేసుకున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత మానవ బలిని కూడా అడిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, పశు బలిని అడిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, పువ్వులు కావాలని అడిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, పూజలు కావాలని అడిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, లేదా వెండి బంగారును మరి ఇవ్వమన్న వారు ఎంతోమంది ఉన్నారు, మీ పిల్లల ప్రాణాలను బలి ఇవ్వమన్న వారు ఎంతోమంది మనం చూసాం. కానీ మానవ పాప రోగమును బాపుట కొరకు తమ సొంత రక్తాన్ని కార్చడానికి ఇష్టపడిన వాళ్ళు, ఆ అవతారం ఎత్తిన వాళ్ళు జగత్తులో ఎవరూ లేరు. కనుక యజ్ఞాలు యాగాలు మరి తెలిసిన మన దేశంలో కూడా ప్రతి ఒక్కరు కూడా జంతు బలులు అర్పించిన వారే చూస్తాం. కానీ మరి దేవుళ్ళు అనబడిన వాళ్ళు కూడా తమ రక్తంతో పాపం కడగడానికి ముందుకొచ్చిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. కానీ యేసు ప్రభు అవతారంలో మనం చూస్తున్నాం, అనేకుల పాపములకు క్రైధనముగా తన యొక్క శరీరంలో ఉన్న రక్తమును మన కొరకు చిందించడానికి యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చింది. ఎవరిని నశింపచేయుటకు ఆయన రాలేదు, కానీ తానే నశించుటకు అని లోకానికి వచ్చినాడు. కనుక అలాగూ యేసు ప్రభు తన రక్తంతో మనం కొనుక్కున్నాడు, తన ప్రాణం అర్పించాడు కనుక, క్రైధనంగా తాను సమర్పించుకున్నాడు కనుక ఆయన మన ప్రాణ ప్రియుడిని పిలవగలం. సంఘమైన మనము షోలిమెతిలాగా మన ప్రార్థనలో నా ప్రాణ ప్రియుడా అని సంబోధిస్తే ఎంతైనా నిజంగా అది ఎంతో యేసు ప్రభుకి మనకున్న దగ్గర సంబంధమును అది చూపిస్తుంది. మన ప్రియులు చాలా మంది ఉన్నారు, కానీ ఆయా వస్తువులు వస్త్రాలు మనకి ఇవ్వచ్చునేమో, కానీ తమ ప్రాణాన్ని మనకు ఒకరికి ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. మనం కూడా ఎవరికి మన ప్రాణాన్ని ఇవ్వలేం. కనుక ప్రాణ ప్రియుడా అని పిలుస్తూ ఉండడం ఎంతో దగ్గరి సంబంధం. అందుని బట్టి తండ్రి కూడా కుమారుడు కూడా ఎంతో సంతోషిస్తారు. నీవు ఎచ్చట మేపుదువో నీ మందను, మధ్యాహ్నం ఎచ్చట నీడకు వాటిని తోలుదువో, ఈ రెండు నాతో చెప్పమని ఆమె అంటా ఉంది. మధ్యాహ్నం అనగా ఎండాకాలము, అందరూ నీడనే కోరుకుంటారు. 23వ కీర్తనలో అలాగే ఏమని రాయబడింది, పచ్చిగల చోట్లను నీవు నన్ను పరుండ చేయదు కదా, శాంతికరమైన జలము యొద్దకు నీవు నన్ను నడిపిస్తావు అనే మాటలు మనం చదువుతాం. ఆధ్యాత్మికంగా సంఘము అనే మందని, ఈ గొర్రెలమైన మనల్ని దేవుడు ఎండలో మనల్ని ఉంచడం, ఎక్కువ కాలం ఉంచడు. 12 గంటల ఆ ఎండలో మిట్ట మధ్యాహ్నంలో కాపరి తన గొర్రెల్ని ఒక నీడ స్థలానికి నడిపించినట్టుగా ఆ నీడ స్థలంలో మేత ఉంటుంది, ఆ నీడ స్థలంలో నీరు కూడా ఉంటుంది అన్నమాట. కనుక నీవు ఎక్కడ తోలుదువో నాతో చెప్పుము. మందలమైన మనల్ని తోలుతున్నాడంట. దేని కొరకు? మేపు కొరకు, నీడ కొరకు. ఆకలి దాహమును తీర్చడానికి కొరకు నీడకు ఆయన తోలుతాడంట. అది ఎక్కడో నాకు చెప్పు, నేను వస్తాను అని అంటున్నాడు అని అంటూ ఉంది సంఘం అన్నమాట. మరి ఎక్కడికి పంపిస్తాడో దేవుడు మనం చూస్తాం. ఆ నీడ గల సంఘం, మేత గల సంఘం మనం కూడుకుంటున్న ఆత్మీయమైన మందిరాలే. ఈ ఆత్మీయమైన మందిరాలలో నేను వస్తాను అక్కడికి, నాతో చెప్పు అది ఎక్కడ అని అంటూ ఆమెనింది, నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలను? ఎవరి దగ్గర నేను ఉండవలను అని అంటా ఉంది. జతకాండ్ల మందల దగ్గర నేను ఎందుకు ఉండాలా? ఆ మందలు వేరే ఉన్నట్టుంది. లోకం అనే మంద, లోకస్తుల మంద, పాపుల మంద. ఇక్కడ నేను ఎందుకు ఉండాలా? మరి ఏమంటుంది వారిని? నీ జతకాండ్ల మంద. నీ జతకాండ్ల మంద అంటే, జత అంటే
ఒక జత అంటే సేమ్ వ్యక్తులు అని అర్థం. అంటే సేమ్ స్థలంలో ఉండేవాళ్ళు, ఒకే పని చేసేవాళ్ళు, ఒకే స్థలంలో ఉండేవాళ్ళు. ఇద్దరు కూడా ఒకటే, ఆ జత ఒకటే అని మనం అని మనకు అర్థమవుతుంది. పరలోకంలో ఇంతకు ముందు నరులను దేవుడు సృజించక మునుపు ఆయన దూతలను కూడా సర్వ సృష్టితో పాటి దూతలను కూడా ఆయన పుట్టించి ఉన్నాడని మనం ఎరుగుదాం. సకల సృష్టికి కర్త ఆ ప్రభువే. ఆ దూతల సృష్టిలో కూడా చాలా అగ్రగణ్యుడు. మరి దేవుని దేవుని చేత అందమైన వ్యక్తిగా సృజించబడిన వాడు. అదే సమయంలో దేవుని అంటే అభిప్రాయమును కలిగిన వాడు సాతానుడు మనం చూస్తాం. దేవునికి నాకు ఏం తేడా ఉంది? ఒక సీట్లోనే కదా కొంచెం తేడా. ఆయన సీట్, ఆయన సింహాసనం కొంచెం పెద్దగా ఆ ఆ ఔన్నత్య స్థితిలో ఉంది. నా సీటు కొంచెం తక్కువే కదా. నేను సర్వోన్నతుడైన దేవునికి నన్ను నేను సమానంగా చేసుకుంటాను. ఉత్తర దిక్కున్న సభాపర్వతం మీదకి ఎక్కి వెళ్ళిపోతాను అనే గర్వం వాడిలో పుట్టినప్పుడు, ఆ తర్వాత దేవుడు వాడిని మరి కిందికి తోసివేసినట్టుగా మనం చూస్తున్నాం. ఒకప్పుడు జతగా ఉన్నవారే, ఒకటే చోట ఉన్నవాడే. కానీ ఆ సాతాను ఎప్పుడైతే ఒంటరిగా రాకుండా తనతో పాటు మరి కొద్దిమంది దూతలను కూడా ప్రేరేపించి వారిని కూడా దేవుని మీద తిరుగుబాటు చేసేవాడుగా చేశాడు. మరి అంతటి పరలోకంలో గొప్ప యుద్ధం జరిగినట్టు మనం చూస్తాం. సాతానుడు కిందికి వచ్చేసేవాడు. ఈ జత మంద కాపరి ఎవరంటే ఎవరో కాదు, మొట్టమొదటి గర్వము పుట్టినవాడు సాతానుడే. ఆ సాతానుకు కూడా ఈ లోకంలో కూడా మంద ఉంది. దేవుని మంద కంటే కూడా సాతాను మంద ఎక్కువగా ఉంటుంది. అందుకే శిష్యులు అడిగారు కదా, మరి ఇరుకు మార్గం ప్రవేశించే వారు కొందరే అని బైబిల్లో రాయబడినట్టుగా ఇరుకు మార్గమున ప్రవేశించిన వారు కొద్దిమంది. అందుకే ప్రభువు తన మందకు ఏమని పేరు పెట్టాడు? చిన్న మంద, భయపడకుడి, అయినా మీకు రాజ్యం అనుగ్రహించుట తండ్రి అభీష్టమై ఉన్నది అన్నాడు. కానీ మనదేమో చర్చిల్లో చాలా సార్లు చిన్న మందగానే కనిపిస్తాయి. ఎంతో కంపారిటివ్ గా మనం చూస్తే లోకమంతటిలో కూడా సాతాను మంద చాలా గొప్ప సంఖ్యలో ఉన్నారు. యేసు ప్రభు మంద చాలా చిన్న సంఖ్యలో మనం ఉన్నాం. కానీ ఈ చిన్న సంఖ్యలో ఉన్న ఈ శూలమితి కూడా ఏమంటుంది? నీ జతకాండ్ల మంది యొద్ద మాత్రం నేను ఉండను. నేను ఎందుకు ఉండాలి? నా జత నీవే, నీ మందలో నేను ఉంటాను. కానీ జత మంద కాపరి దగ్గర నేను ఉండను అని అంటా ఉంది. ఈ జత మంద కాపరి ఎవరో కాదు, సాతానుడు. ఒకప్పుడు మనం కూడా వాడి మందలోనే ఉన్నవాళ్ళం. కానీ ఆ తర్వాత యేసు పిలుపుని విన్నాం మనం. నా వెంబడి రండి అని దేవుడు చెప్పినట్టుగా, రండి రండి యేసుని యొద్దకు అనే పాటను బట్టి, ప్రయాసపడి భారం వస్తున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి అని చెప్పిన ఆయన పిలుపుని అందుకొని మన యొక్క మరి మంద కాపరిగా ప్రభువైన యేసు క్రీస్తుని మనం గుర్తెరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఒకవేళ ఈ సోదరి అంటా ఉంది, నీ కాండ్ల మంద ఎద్దు మాత్రం నేను ఉండను. ఆత్మీయంగా ఈ కాండ్ల మందలు ఎవరంటే, సిపోరా జీవితాన్ని గురించి నేను రాసినప్పుడు నా ప్రభు పరిశుద్ధ స్త్రీలు పార్ట్ 2లో తిప్పరని గురించి నేను రాసినప్పుడు ఈ మాటలు నేను రాశాను. దానిలో ఏమంటే, మోషే వారికి నీళ్లు చేదిపోస్తూ ఉండగా కొద్దిమంది వచ్చారు, మగ మంద కాపర్లు. ఆడపిల్లలు 7 మంది తండ్రి మందలకు నీళ్లు చేదిపోస్తూ ఉండగా నిర్గమాకాండం 2వ అధ్యాయంలో ఈ యొక్క మగమంద కాపరుడు వచ్చి అమ్మాయిల్ని గద్దించి మరి వారిని ఆపివేసి వాళ్ళు తమ మందలకు నీళ్లు చేదిపోసుకున్నారని రాయబడింది. ఈ లోకంలో ఈ చెడ్డ మంద కాపర్లు అనేవాళ్ళు లోకంలో చాలా మంది ఉంటారు. మరి మనకు శత్రువులుగా కూడా వారు ఉంటారు. కొన్నిసార్లు ఈ కాపర్లు సంఘాల్లో కూడా ఉంటారు. ఆ విషయాలు ఇప్పుడు మనం చూసుకున్నాము. యెషయా గ్రంథంలో 56వ అధ్యాయం 10వ వచనం వారిని చదువుతారా? యెషయా 56:10. అక్కడ మంద కాపం గురించిన కొన్ని లక్షణాలు అక్కడ మనం చదువుతాము. దూర ప్రయాణం చేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యం.
56:10. కాపర్లు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు మొరగలేదు. కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు. చదవాలి, కిందికి చదువుదాం. సరే, మళ్ళీ నేను చదువుతాను. వారి కాపర్లు గుడ్డివారంట. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటారు కొద్దిమందికి, కానీ ఆత్మీయ అర్థం తెలియని గుడ్డితనము కొద్దిమందికి ఉండవచ్చు. కొద్దిమందికి తెలియదంట. ఆధ్యాత్మికమైన తెలివి లేని వారు కొద్దిమంది ఆ కోవలోకి వస్తారేమో మనం ఆలోచన చేసుకుందాం. తర్వాత వారందరూ మూగ కుక్కలు మోరుగరు. కుక్కని ఇంట్లో పెంచుకుంటా ఉంటారు చాలా మంది. ఎందుకోసం? దొంగలను పట్టుకోవాలి, దొంగ వస్తే మొరగాలి. కానీ కొద్దిమంది కాపర్లుగా ఉంటున్నారు, కానీ వాళ్ళు మూగ కుక్కలంట. సువార్త చెప్పరు, మరి సంఘ వ్యాప్తి జరిగించడానికి వాక్య ప్రకటన చేయరు. ఆ తర్వాత వాళ్ళు మూగబోయి ఉన్నారుగా మనం చూస్తున్నాం. ప్రార్థన చేయరు. దేవుని యొక్క నిజమైన కాపర్లైతే వాళ్ళు మరుగుతారు, వాక్యం కొరకై వారు నోరు విప్పుతారు, వారు ప్రార్థన కూడా చేస్తారు. 62వ అధ్యాయం 6వ వచనంలో యెషయాలో రాయబడింది, నా జ్ఞాపకర్తలు అరా మీరు ప్రార్థన చేయండి, మిమ్మల్ని నేను మరిగే వారిగా ఉంచాను. ఆ మాట మనం చదువుకుంటాం చూడండి, 62:6. ఇదే గ్రంథంలోనే 62:6లో, యెరూషలేమా నీ ప్రాకారం మీద నేను కావలి కాండను ఉంచి ఉన్నాను, రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండకుండా యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమించకుడి అని. వీళ్ళు విశ్రమించకుండా, కొనుకక, నిద్రించక, వారు రేయైనా పగలైనా వారు మౌనంగా ఉండకుండా ప్రార్థన చేస్తున్నారు. దేవునికి జ్ఞాపకర్తలుగా వారు ఉన్నారని రాసినట్టు మనం చూస్తున్నాం. వాక్యానికైనా ప్రార్థనకైనా మౌనంగా ఉండని వారే నిజమైన కాపర్లు. మనం కూడా దేవుడు ఆడవారిని మరి ఆడవారి మధ్య మరి మురిగే కుక్కలుగా, కాపర్లుగా మనం ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. కనుక స్త్రీల మధ్య దేవుని పని చేసే మనము జ్ఞాపకార్థులుగా ఉండి, రేయైనా పగలైనా మౌనంగా ఉండకుండా ఉండే కాపర్లుగా ఉన్నామా? లేకపోతే దేవుని వాక్యమును ఎవరు గుడ్డివారు, ఎవరు చెవిటివారు, నా సేవకులు తప్ప అని దేవుడు అన్నట్టుగా మనం ఆధ్యాత్మికమైన గుడ్డితనంతో మనం ఉన్నామా? తిరుగులేని వారంగా ఉన్నామా? నిద్రపోతులుగా ఉన్నామా? మూగ కుక్కలుగా మనం ఉన్నామా? అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సేవకులము, సేవకురాండ్రము, పెద్దలము అని అనిపించుకుంటూనే మరి మనం కూడా అలా ప్రార్థించకుండా, ఇక్కడ మనం చెప్పబడినట్టు కింద కూడా రాస్తున్నారు కదా, కలవరించుచు పండుకొను వారు నిద్రాసక్తులు. విశ్వాసం అని చెప్పుకుంటూ మనం కూడా నిద్రాసక్తులతో మనం ఉన్నామా? ఇక్కడ నిద్రలో ఆసక్తి అని రాయబడింది, కిందేమో కుక్కలు తిండికి ఆతురపడతాయి అని రాయబడింది. ఇంకా నిద్ర మీద ఆసక్తి, తిండి మీద ఆసక్తి ఉంది. అందుకే ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది కదా, వారి కడుపే వారికి దేవుడు, ఎంత తిననో ఆ కుక్కలకి మరి ఆకలి తీరదు అన్నట్లు, ఎంత తిండి తిననో వారికి తృప్తి లేదు అన్నట్లు, మరి తిండియే ఒక దేవుడా, కడుపే మనకొక దేవుడా? ఇలాంటి కాపర్లుగా మనం ఉన్నామా? అది ఒకటి మనం ఆలోచన చేసుకోవాలి. అంతేకాదు, ఈ కాపర్లు అట్టివారే వారు దేనిని వివేచింపజాలరు. అందరూ తమ దృష్టికి తమకిష్టమైన మార్గమున పోవుదురు, ఒకడును తప్పకుండా అందరూ స్వప్రయోజకులే. కానీ మన జీవితంలో దేవునికి ప్రయోజనకరంగా మనం వినియోగించబడవలసి ఉండగా, లేదా స్వప్రయోజనే మనం చూసుకుంటున్నామా? ఫిలిప్పీ పత్రికలో పౌలు అన్నాడు కదా, అందరూ తమ స్వకార్యంనే చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలని ఎవ్వరూ చూసుకోలేరు. కానీ మిమ్మల్ని గురించి చింతించే ఇతను వంటి వాడు అనగా తిమోతి వంటి వాడు మన ఎవరు లేరు అన్నాడు. కనుక మరి ఫిలిప్పీ సంఘము మీద ఎంత చింత, స్వప్రయోజనం కాకుండా అనేకుల ప్రయోజనం కొరకు అని జీవిస్తూ వచ్చాడు. యేసు ప్రభు తన స్వప్రయోజనం కొరకు ఈ లోకంలోకి రాలేదు, కానీ మనందరి ప్రయోజనం కొరకు అని ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. స్వప్రయోజకులమైన సంఘం గురించిన చింత మనకుందా? అనేకుల యొక్క ప్రయోజనం కొరకు మనం వాడబడుతున్నామా? లేదా అనేకులు మనకు ప్రయోజనకరంగా ఉండాలని మనం వాడుకుంటామా?
అందరినీ మనం విమర్శిస్తూ అందరూ మమ్మల్ని ప్రేమించాలని అనుకుంటున్నామా, లేదా మనము ఇతరుల ప్రయోజనం కొరకు వినియోగించబడుతున్నామా? ఇంకా 12వ వచనంలో ఏమని రాయబడింది? ఈ చెడ్డ కాపర్లు ఎలా ఉంటారంట? వారు ఇట్లందరూ, నేను ద్రాక్షారసం తెప్పించెదను, మనము మద్యము నిండారులగునట్లు త్రాగుదాము రండి. నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును అని అనే కాపర్లంట. మనం లక్షణంగా జరిగించుకోవాలని అనుకునే కాపర్లమా? ద్రాక్షారసం నేను తెప్పిస్తాను రండి, మీరేం ఖర్చు పెట్టద్దు నేనే అని రింగ్ లీడర్గా ఉంటూ చాలా మంది అనేకులను మత్తులోకి నడిపించేవాళ్ళు. ఏ ద్రాక్షారసం మనల్ని మత్తులోకి నడిపిస్తుంది. వాక్యం అంటే మత్తు, ప్రార్థన అంటే మత్తు. మీటింగ్ మొదలు పెడుతూనే వాక్యం మొదలు పెడుతుందో లేదో వెంటనే కళ్ళకి నిద్ర రావటం. నిండార్లుగా త్రాగుదాం, నిండార్లుగా తిందాం. ఈ రోజు జరిగినట్లు రేపు కూడా ఎట్లా జరగాలంట? లక్షణంగా జరగాల, సులక్షణంగా జరగాల, ఏది తక్కువ కాకూడదు. యేసు ప్రభు నా కాపురి, నాకు ఏమి కలగదని భౌతికమైన విషయాల చేత నిండుగా నింపబడాలని అనుకుంటున్నామేమో. నేడు జరిగింది రేపు కూడా లక్షణంగా జరిగించుకుందాం కనుక భౌతికమైన సుఖ సంతోషాల కొరకు ఆలోచించే వాళ్ళే ఈ కాపర్లు. ఇటువంటి కాపర్ల దగ్గర నేను ఎందుకు ఉండాలి? లోకస్తుల దగ్గర, తిండి తీర్థాలే చూసుకునే వాళ్ళ దగ్గర లక్షణంగా జరగాలి. యేసు ప్రభు నమ్ముకుంటే మాకేమీ కొదలు, లక్షణంగా జరిగిస్తున్నాడు దేవుడు మాకు అని అనుకునేవాళ్ళు. భౌతికమైన ఆశీర్వాదం కొరకు ఆలోచించేవాళ్ళు. ఇట్టి వారి దగ్గర నేను ఉండడానికి వీలు లేదు. నేను అటువంటి వారికి నా ముసుగేస్తున్నాను. అటువంటి వారికి నేను డెడ్ ఆపోజిట్. నాలో లోకం ఉండకూడదు, నాలో ఆత్మీయత ఉండాలి. నేను ప్రభు కొరకు మొరగాల్సిన దాన్ని, ప్రభు ప్రజల కొరకు నేను ప్రార్థన చేసేవా దాన్నే ఉండాలి. నాకు నిద్రాసక్తి వద్దు, తిండి ఆసక్తి వద్దు, లక్షణంగా జరగాలని స్వప్రయోజనం మరి అలవాటు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను ఎంతకాలం ఉండాలి ఇక్కడ? నేను ఉండను. నాకు నీ మంది ఎక్కడో చెప్పు, నేను అక్కడికి వెళ్తాను అని అన్నట్టుగా మనం చూస్తున్నాం. లక్షణంగా జరిగిస్తా ఉన్నాడు దేవుడు అని అనుకుంటున్నామా? లక్షణంగా జరిగించాను దానికన్నా దేవుని స్తుతించొద్దా? బాగా తన కొట్లు బాగా నిండబడినప్పుడు మరి లక్షణంగా నాకు పంటలు పండాయి అనుకుంటున్నప్పుడు దేవుడు ఏమన్నాడంట? వెరివాడా, రాత్రి నువ్వు సంపాదించినవి ఎవరు అవుతావని దేవుడు అడిగాడు. కనుక ప్రియులారా, లక్షణంగా జరిగింది ఈరోజు, రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. కనుక నీవు రేపటి గురించి నేను అతిశయపడొద్దు అని దేవుడు చెప్తూ ఉంటే ఈ కాపర్లు అనుకుంటారంట, నేడు జరిగినట్టు రేపు మరి లక్షణంగా జరుగున. యేసు ప్రభు అని అడగా, రేపు నీకు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు, రేపటి గురించి అతిశయపడొద్దని. ఇలాగూ స్వప్రయోజనం గురించి మరి విచారించుకునే కాపర్లు ఇలాగున్నారు. కానీ యెషయా గ్రంథం 22వ అధ్యాయంలో చూడండి, 22వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. అక్కడ ఎలా ఉంది ఈ సంగతులు, ఈ కాపర్ల సంగతులు. వాళ్ళు ఇంకా అక్కడే ఎట్లా అనుకుంటున్నారు? దర్శనపు లోయని గురించి దేవుడు మాట్లాడుతూ అధ్యాయం మొత్తం గురించి చెప్తూ 22వ అధ్యాయం 13వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. ఏమని రాయబడింది? రేపు చచ్చిపోతాం కనుక తిందము త్రాగుదాము అని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయచ్చు, మాంసం తినుచు, ద్రాక్షారసం త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. కాగా ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లనుచున్నాడు, మీరు మరణం కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చితం కలగదని ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా ప్రమాణపూర్వకంగా చెలవిస్తున్నాడు. మనం చదువుకున్న వాళ్ళు ఏమంటున్నారంట? రేపు చచ్చిపోదాము గనక తిందము, రేపు ఏం జరిగినా మీకు తెలియదు అని దేవుడు చెప్తే, వీళ్ళు లక్షణంగా జరుగుతుంది అనుకున్న వాళ్ళు రేపు ఏం జరుగుతుందో కూడా తెలిసింది. ఇక్కడ 13వ వచనంలో రేపు ఏమవుతుందంట? చచ్చిపోతాము అని తెలిసి కూడా రేపు పోతాము అంటే ఎలా ఉంటారండి? మనల్ని మనమే ప్రశ్నించుకుంటాం. రేపు చచ్చిపోదాం అనుకుంటే మనం ఏమనుకుంటాం? మన హృదయంతో మనమే ఆలోచన చేసుకుంటాం. దేవుని కొరకు మరి సిద్ధపడదాం అనుకుంటామా? మరణానికి సిద్ధపడదాం అనుకుంటామా? రాకడకు సిద్ధపడదాం అనుకుంటామా? జీవితాన్ని సెటరేట్ చేసుకోవాలనుకుంటామా? దేవుని కొరకు ఏమేమి చేయాలని అవన్నీ చేశానో లేదా అని మరి
బేరీజు వేసుకుంటామా, జాగ్రత్త పడతామా, ప్రార్థనలో మెలకువగా ఉంటామా, ఎట్లుంటామో మనం ఆలోచన చేసుకున్నాం. కానీ ఇక్కడ వీళ్ళేమనుకుంటున్నారంటే ఎంత కఠిన చిత్తం కలిగిన వారు, రేపు చస్తారు అని తెలుసు. చస్తామని తెలిసినా ఏమంట, ఆ పోయే నరకంలో కానీ లేకపోతే ఆ పోయే పరలోకంలో కానీ మాంసం ఉంటుందో లేదో, ఎద్దుల మాంసం ఉంటుందో లేదో, గొర్రెల మాంసం ఉంటుందో లేదో, అక్కడ ద్రాక్షారసం ఉందో లేదో అంటూ ఏం చేస్తున్నారంట, రేపు చేస్తాము, డెడ్ లైన్ తెలిసిపోయింది. అయినా కూడా ఏం చేస్తున్నారంట, గొర్రెలు కోస్తున్నారు, ఎద్దులు వధిస్తున్నారు, మాంసం తింటున్నారు, ద్రాక్షారసం త్రాగుతున్నారు, మీరు సంతోషించి ఉత్సహిస్తారని రాయబడింది. రేపు చేస్తారంటే నిజంగా సంతోషిస్తారా? తెలివి ఉందా? నా ప్రజలు తెలివి లేదు, వారు వివేచింపజాలరని యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా రాయబడింది. నేను నా పిల్లల్ని పెంచి వారిని గొప్పవారినిగా చేస్తుంది, అయినా వారి నా మీద తిరగబడి ఉన్నారు. సో ప్రయోజనం మరి కోరుకుంటున్నారు. మరి తిందాము, త్రాగుదాము, నిద్రాసక్తులు, పడిపోయే వారికి దేవుడు ఇట్లా ఉన్నాడు అన్నట్లు అనేక వచనాలు దానికి ప్యారలల్ గా మనం చూస్తూనే ఉంటాం. వీళ్ళు కూడా అట్లాగే ఉన్నారు. ఈ మాటలను చదువుతూ ఉండగా నాకు గుర్తొచ్చింది ఏంటంటే, ఇక 40 రోజులకు దుర్గతి కలుగుతుందని ఎవరికి తెలిసింది? యోనా గ్రంథంలో ఉన్న ఆ అన్యులు, ముఖ్యంగా నినివే పట్టణస్థులకు, ఆ దేశాల వాళ్ళకి తెలుసు. 40 రోజులకు దుర్గతి ఉంది అని తెలిసినా వాళ్ళు ఎప్పుడు తిండి మానేశారండి? 3 దినముల ప్రయాణం అంత దూరం ఉంది. యోనాను చెప్పి రమ్మన్నాడు దేవుడు, చెప్పలేదు. సరే, చేప గర్భంలో పడిన తర్వాత అయినా ఒక్క రోజు లోపలే ప్రకటించాడు, కానీ 3 రోజులు చెప్పాల్సిన అంత స్థలం, అంత ప్లేస్ కూడా అంత సమయం కూడా ఆయన తీసుకోలేదని. ఒక దిన ప్రయాణం అంత దూరం మేము వెళ్ళి అని చెప్పాడు. ఒకరికొకరు చెప్పుకున్నారేమో మిగతా 2 రోజులు. అందరికీ తెలిసిపోయింది. ఇక్కడ నుంచి 40 డేస్కే వాళ్ళకి దుర్గతి వస్తుందని తెలిసిన 39 దినాలు తిని త్రాగుదాము, రేపు చస్తాం అన్నప్పుడు అప్పుడు మనము మరి ఉపవాసం ఉందామని అనుకున్నారా? ఎప్పటి నుంచి ఉపవాసం ఉన్నారండి వాళ్ళు? 40 డేస్ అంటే ఇంకా నెల దాటి 10 రోజులు ఉంది. అయినా ఆ రోజే వాళ్ళు రాజు మొదలుకొని కూలివారి వరకు సామాన్య మానవులందరూ కూడా, ప్లస్ అంతేకాదు ఆ జంతువులను కూడా వాళ్ళు ఉపవాసం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. మనుషులు గోడ పట్టు కట్టుకున్నారంటే ఓకే, కానీ పశువులకు కూడా గోనపట్లు కట్టినారంటే ఎంత విపరీతమైన మరి భయం వారిలో వచ్చిందో, ఎంతగా వాళ్ళు ముందుగానే దేవునికి బతిమాలుకుంటున్నారు. అందులో ఉపవాసముతో వాళ్ళు ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. అసలు వాళ్ళు నినివే పట్టణస్థులంటే వాళ్ళు అన్యులు, దేవుణ్ణి వెనక పెట్టుకొని సృష్టాన్ని ముందు పెట్టుకున్న వాళ్ళు, దేవతా పూజలు చేస్తున్న వాళ్ళు, వాళ్ళు అయినా మారు మనసు 40 రోజులకు ముందే వచ్చింది. కానీ వీళ్ళు ఎవరంట, మేము దేవుని సేవకులం, పాస్టర్లం, మేము స్వప్రయోజనం మాకు కావాలి, మాకు మాంసాహారమే కావాలి, సులక్షణంగా జరగాలి, కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి, ఇదే అనుకుంటూ అధ్వానమైన జీవితం క్రైస్తవులమైన మనమే జీవిస్తున్నామేమో. విశ్వాసులమైన మనకొడి దినాల్లో భయమే లేని రీతిగా మనం జీవిస్తున్నామేమో. దేవుని సేవకులము, దేవుని పనే చేస్తున్నాము అని అనుకుంటూ మనలో ఈ చెడ్డ మంద కాపరు లెక్క లక్షణాలు మన జీవితంలో ఉన్నాయా? దేవుని ప్రయోజనమా, మనుషుల ప్రయోజనమా, సంఘాల ప్రయోజనమా, లేదా నా ప్రయోజనం కొద్దే మనం జీవిస్తున్నామా? ప్రభువు కొరకు మన నోర్లు తెలిసే మరి మొరిగే కుక్కల్లాగా ఉన్నామా? సంఘాలని కాస్తున్నామా? యెహోవాకు జ్ఞాపకర్తలుగా ఉన్నామా? పగలు మన కొరకే, రాత్రి మన కొరకే, పగలు రేయి నీ పద సేవ అని మనం పాట పాడుకున్నాం. కానీ కొన్నిసార్లు పగలు రేయి కూడా మన సేవే అయిపోయింది. మన లక్షణంగా జరగడానికి కోసం మనం చేస్తున్నాము, ఆలోచన చేసుకున్నాం. అలా కాకుండా ప్రభువు మంద కాపర్లుగా మనం ఉండాలా. ఇక్కడ దేవుని కాపర్లం అని చెప్పుకుంటూనే మనం జీవిస్తూ మన లక్షణాలు వేరు విధంగా ఉన్నట్లయితే, సంఘ కన్యక చెప్తా ఉంది, నా జత కాండ్ల మందలి యొద్ద నేను ఎందుకు ఉండాలి?
ముసుగు వేసుకుని దాన్ని నేను ఎందుకు ఉండాలి? వారికి నాకు పట్టదు, వారికి నాకు గిట్టదు. వారి జీవితం వేరు, నా జీవితం వేరు, నా భక్తి జీవితం వేరు. వాళ్ళ దగ్గర నేను ఉండను అని ముసుగు వేసుకుంటా ఉంది. వారిని చూడడానికి ఇష్టం లేదు. ఈనాడ మనం లోకాన్ని చూడడానికి చాలా ఇష్టమేమో. లోకానికి మనకి ఏ తేడాలు లేవేమో. వాళ్లకు మనకు ముసుగులు లేకుండా వాళ్ళ మధ్య మనం జీవిస్తున్నామేమో. లోకానికి నో అని చెప్పడం లేదేమో. లోకం ఎట్లో మనం అట్లే ఉన్నామా? ఈనాడు మరి మనం వింటూనే ఉంటాం. లోకమా ఎక్కడున్నావు అంటే, నేను సంఘంలో నేను ఉన్నాను అనిందంట. మరి లోకం ఎక్కడో లేదు, సంఘంలోకి వచ్చిందా? ముసుగు వేసుకోవడం లేదా లోకానికి? నీకు నాకు గిట్టదనే పరిస్థితిలో మనం ఉన్నామా? చాలా సార్లు మనలో లోకమే కనిపిస్తా ఉందేమో. లోకానుసారంగా జీవిస్తున్నామేమో. లోక పోకడే మనలో కనిపిస్తుందేమో. ఇహలోక చింతనే మనకు కనిపిస్తుందేమో. లోకానికి మనము మరి వీపు చూపించే వాళ్ళుగా ఉండాలి కదా. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్ అనే విషయంలో మనం చూస్తే ఆ పాట పాడినప్పుడు, వెనక్కి లోకంలోకి నేను వెళ్ళను, ఇహలోక ఆచారములకు నేను వెళ్ళను, ఇహలోక పద్ధతులకు నేను వెళ్ళను, లోకస్తులు నేను పెళ్లి చేసుకోను, లోకానికి నా వీపు చూపిస్తాను అని దేవుడు కూడా అన్నాడు కదా. ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరం అని మీరు ఎరుగుదా. ఈ లోకాన్ని స్నేహిస్తే వాళ్ళు ఏం చేసినట్టంట, ఈ లోకంతో విచరించినట్టు అని దేవుని వాక్యంలో ఉంటుంది. కనుక కొన్నిసార్లు దేవుని కాపర్లమే, దేవుని సేవిస్తున్నాము, ఒక కొన్ని మెట్లు మేము భక్తిలో ముందుకు సాగుతున్నామని అనుకుంటూ కూడా మనలో లోక వ్యవహారం, లోక తీరు మనకు కనిపిస్తుందా లేదా? వారు మనకు కనబడకుండా ముసుగు వేసుకున్న వారంగా మనం ఉన్నామా? ఈ స్త్రీ చెప్తుంది, నేను ఎందుకు ఉండాలంటే 8వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. నారీమణి సుందరి, ఎక్కడ 8 అంటే పరమగీతం కనుక ప్రారంభ వచనాలకు మనం వస్తే 1వ అధ్యాయము పరమగీతం 8వ వచనం. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా వందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము అంటున్నాడు. పొమ్ము అంటే వేరే చోట ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళు అంటున్నాడు దేవుడు. పొమ్ము పొమ్ము అంటే ఈ స్థలం విడిచిపెట్టి అక్కడికి వెళ్ళు. నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు జతకాండ్ల మందల యొద్ద ఉన్నానని నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు అక్కడ వద్దు, నీవు పొమ్ము అని అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాలంట? మందల అడుగు జాడల్ని బట్టి నీవు వెళ్ళు అని. మందల అడుగులు నీకు కనిపిస్తున్నాయి కదా, జాడలు కనిపిస్తున్నాయి కదా, వాటి ఫుట్ ప్రింట్స్ నీకు కనిపిస్తా ఉంది కదా. కనుక నీకంటే ముందుగా ఉన్న గొర్రెలు, మరి ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జ్ కలిగిన ఆత్మీయులు, తల్లు లాంటి వారు, నీకంటే ముందుగా ఉన్న వాళ్ళు, మరి వారిని బట్టి నువ్వు వెళ్ళు అని దేవుడు చెప్తున్నాడు. ఈ సంఘం అంతా, ఈ మందంతా ఎక్కడుంది? దేవుడు మేపే స్థలంలోకి వెళ్ళిపోయింది అనగా సంఘములోనికి వెళ్ళిపోయినట్టు, ఆ మందంతా సంఘంలోకి వెళ్ళిపోయినట్టు చూస్తున్నాం. సంఘము అంటే భౌతికమైన కట్టడం మాత్రమే కాదు, పరిశుద్ధులు కూర్చునే స్థలం అది. జీవం గల దేవుని రాళ్ళు కూడుకునే ఆ సంఘంలోకి నీవు పొమ్ము అంటున్నాడు. మరి పొమ్ము అంటే ఎంతకాలం పోవాలి? మనము ఆదివారం మాత్రమే పోవాలా? ఎలా ఉండాలి? మరి మనకు తెలుసు, చాలా పరిచయమైన వచనమే మనకుంది. హెబ్రీ పత్రిక 10:24లో ఏమని రాయబడిందమ్మా? హెబ్రీ పత్రిక 10:24లో కొందరు మానుకొనిచ్చినట్టుగా ఏమనుంది? మీరు సమాజంగా కూడుట మానక ఆ దినము సమీపించడం మీరు చూచుకొలది, మరి ఎక్కువగా అలా కూడుకోండి అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ప్రియులారా, మన జీవితంలో మరి ఎక్కువగా కూడుకోవాలంట. మరి తక్కువగా కూడుకుంటున్నారేమో అనిపిస్తుంది. దేవుని ఇందాక షమీం ప్రార్థన చేస్తూ ఒక మాట అనింది, ఏమని? కోవిడ్ సమయంలో సంఘాలు లేక అల్లాడిపోయాం ప్రభా, వాక్యం లేక అల్లాడిపోయాము. ఇప్పుడు మాకు అనుకూలత ఇచ్చారు అని గుర్తించే వాళ్ళు చాలా మంది ఏదైనా తగ్గిపోయారన్నమాట. కోవిడ్ వచ్చినా భయం లేదు, దేవుని రాకుడు వచ్చినా భయం లేదు, రాకడ యొక్క గుర్తులు కనబడుతున్నా కూడా మరి భయం లేదు. సహవాసం కూట మరి ఎక్కువ అంటే మరి తక్కువగా కూడుకునే వాళ్ళుగా ఉన్నారు. నెలలో 4 వారాలకు ఒకసారి వస్తాయి, నెలలో 5 వారాలు వస్తాయి కొన్నిసార్లు. మరి అన్ని వారాలు కనిపిస్తున్నామా? ఒకవేళ సండే క్రిస్టియన్స్ గానే ఉన్నామా?
అన్ని బైబిల్ స్టడీస్కి మనం వస్తున్నామా, స్త్రీల కూడికి మనం వస్తున్నామా, విజ్ఞాపన కూడికి వస్తున్నామా, మరి ఎక్కువగా అలాగూ కూడుకోము అని దేవుని వాక్యం చెప్తే మరి తక్కువగా కూడుకుంటున్నామా? వాక్యం వింటున్న సోదరులారా, దేవుని బిడ్డలారా, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థలాల్లో మీరున్నా, ఇప్పుడు మరి లైవ్ లో మీరు చూస్తున్నారు, వింటూ ఉన్నారు. మీరు 365 రోజుల్లో ఎన్నిసార్లు నియామక కూడికలు ఉన్నాయో అన్ని నియామక కూడికలకు వెళ్ళి ఉన్నారా? అన్ని సమయాల్లో దేవుడు నేను ప్రజెంట్ వేసుకున్నాడా నీకు? ఒకవేళ స్కూల్లో ఉన్న హాజరు పట్టికలో నీకు అన్ని ఏ కూడా యాబ్సెంటీస్ లేకుండా నువ్వు ఉన్నావేమో, కానీ స్కూల్లో నీ పిల్లలకు యాబ్సెంట్స్ లేవేమో, కానీ దేవుని సంఘములో ఎన్ని యాబ్సెంట్స్ పడి ఉన్నాయో మనము ఆలోచించము ఎప్పుడైనా. ఇప్పుడు విలాప వాక్యములో 1వ అధ్యాయంలోకి రండి. విలాప వాక్యములో 1వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను. 4వ వచనం, నియామక కూటములకు ఎవరునూ రారు గనుక సియోను మార్గములు ప్రలాంపించుచున్నవి. నియామక కూడికలకు ఎవరు రారంట? ఎవరూ రారు అంటే అర్థం ఏంటి? పెద్దలు రారు, చిన్నలు రారు, యవనస్తులు రారు, పసిబిడ్డలు రారు. చాలా సంఘాలు ఎవరంటే పెద్దలు, వాళ్ళ భార్యలు రాకపోయినా కూడా పెద్దలన్నా వస్తారు. వాళ్ళ కుటుంబం కూడా మొత్తం వచ్చినట్టు కూడా ఈ దినాల్లో కనపడలేదు. చాలా మంది సేవ చేస్తున్నాము అనుకునే వాళ్ళు కూడా నియమ కొడుకులకు రావటం లేదు. ఎన్నెన్నో కారణాలు. ఒకరు చెప్తే ఇంకొకరికి ఆయన చెప్పేది ఇష్టం ఉండదు, ఆమె చెప్పేది ఇష్టం ఉండదు కనుక కూడబలుపుకున్నట్టుగా కొద్దిమంది రానే రారు. వాళ్ళకు అనుకూలమైన వాళ్ళు మాత్రం చెప్పినప్పుడు వస్తూ ఉంటారు అన్నమాట. ఒక గుంపు వస్తుంది, ఒక గుంపు రాకుండా ఉన్నాము. ఏది ఏమైనా శరీరంతో ఇదేన్ని మనము జరిగించకుండా ఎవరు చెప్పినా దేవుని సంఘానికి వస్తే దేవుడు వచ్చిన వారి లిస్టులో మనల్ని ప్రజెంట్ వేసుకుంటాడు. ఎవరు రారు అన్న దేవుడు ఎవరు వచ్చారో ఎవరు రాలేదో దేవునికి తెలియదా? మన పేరు రాయడా? అంతట మంచి చెడ్డల గ్రంథములు విప్పబడినని మనం చదువుతాం ప్రకటన గ్రంథంలో. నీ మంచి రాస్తున్నాడు దేవుడు, మధ్యలో గీత పెట్టి నీ చెడు ఇంకో ప్రకారం రాస్తున్నాడేమో. మంచి చేస్తే మంచి రాస్తున్నాడు, నువ్వు కూటమికి వస్తే అది కూడా రాస్తున్నాడు. నువ్వు కూటమి రాయబడింది రాలేదు అన్న సంగతి కూడా ఇంకో ప్రకారం రాస్తున్నాడు. కనుక ఎవరు రారంట. ఏం చేస్తున్నాం మరి రాకుండా? వీళ్ళు రాకుండా ఉంటే ఏం రాశాడు దేవుడు? సియోను మార్గములు ప్రలాపిస్తున్నాయంట. ఆ రోడ్లు, చర్చి రోడ్లు ప్రలాపిస్తున్నాయి, ఏడుస్తున్నాయంట. రోడ్లు ఏడుస్తున్నాయి. పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయాను. దేవుని బిడ్డలు దేవ మందిరానికి రాకపోవటం చూసి దేవుడు గుమ్మాలను కూడా పాడైపెట్టేట్టు దేవుడు చేశాడంట. యాజకులు నిట్టూర్పు విడుస్తున్నారంట. నిట్టూర్పు విడుస్తున్నారంటే అయ్యో, యాజకులు ప్రసంగాలు సిద్ధపరచుకొని ఉన్నారు, సంఘం వస్తుంది కదా, దేవుని వాక్యం సిద్ధపడదాము అని వారమంతా సిద్ధపడుతున్నారు దేవుని వాక్యం చెప్పడానికి. కానీ వాళ్ళు నిట్టూర్పు ఇస్తుంటే ఎవరు రానప్పుడు ఎవరికి చెప్పాలా? గోడలకు చెప్పాలా? దూలాలకు చెప్పాలా? అందులోని కుర్చీలకు చెప్పాలా? వాళ్ళు ఏడుస్తున్నారంట. దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి మరియు అది వ్యాకుల భర్తురాలైంది. కనుక ఆ నేషన్ అంతటిని, లేకపోతే ఆ జాతిని, ఇశ్రాయేల్ జాతి కూడా అందరూ అట్లా ఉన్నారంట. అందరూ కూడా ఇలా పాడిపోవడానికి, దేవుని చర్చ్ ఖాళీగా కనపడడానికి కారణం. ఒకవేళ నువ్వు నేనైనా నీవంతు నువ్వు ఎవరు రాని రాకపోని ఎవ్వరు మనల్ని ఆపకూడదు. ఎవరి మాట మనం వినకూడదు. నా మట్టుకు నేను నా హాజరు ప్రభువు చూడాలి, నేను వెళ్తాను అని. కనుక అందరూ వస్తే ఎంత బాగుంటుంది. యూత్ మీటింగ్ లో ఎవరు కనపడరు, స్త్రీల మీటింగ్ లో సగం వస్తే సగం రారు. ఇదంతా మనం దిద్దుకోవాల్సిన వారం. మనం అకౌంటబిలిటీ మంది ప్రభువుకు మనం అప్పు చెప్పాలా. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు కాదు. ఎవరు రాని ఎవరు రాకపోని నేను మాత్రం దేవుడు నన్ను చూస్తాడు. నేను రాలేదని దేవుడు హాజరు పట్టీలో యాబ్సెంట్ వేస్తాడు. కనుక ఎవరు గైర్హాజరైనా మనం గైర్హాజరు కాదు. ఇవన్నీ శరీరంతో మనం చేసే పనులు కాదా? కనుక ఎవరు నిలబడినా దేవుని వాక్యమే బోధిస్తారు. కాబట్టి దేవుని వాక్యం సత్యం. ఆ వాక్యం వినటానికి మనం రావాలి. ఆ దినము
వచ్చుట మీరు చూచుకొలది మరి ఎక్కువగా అలాగ చేయమని దేవుడు చెప్పాడు కనుక మనము దేవుని సన్నిధికి వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. సరే, అలా చెప్తూ దేవుడు ఇప్పుడు 9వ వచనంలో ఏమన్నాడు? దానికి ముందు మంద కాపర్ల గుడారముల యొద్ద మేక పిల్లను మేపుము అన్నాడు. ఎప్పుడు లిజనర్స్ గా మాత్రమే కాకుండా నీవు కూడా మేపు తిన్నావు, ఇంతవరకు ఇన్నేళ్ళు తిన్నావు, నీవు కూడా పిల్లల కన్నా వాక్యం చెప్పు, సండే స్కూల్ పిల్లల కన్నా వాక్యం చెప్పు. మరి కొంచెం ఎదిగావా, యూత్ మీటింగ్ లో మరి యూత్ కి నువ్వు వాక్యం చెప్పు, లేకపోతే స్త్రీలకు నీవు వాక్యం చెప్పు. నువ్వు తిన్న వాక్యమే, నువ్వు నేర్చుకున్న వాక్యమే ఇతరులకు మేపునివ్వమని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఈ మేపును గురించి చదవడానికి యెషయా గ్రంథంలో చూడండి, 40వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథంలోనే ఈవేళ ఎక్కువగా మనకు రెఫరెన్స్లు ఉంటున్నాయి. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం 11వ వచనం చదువుతారు ఎవరైనా? 40:11. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. చాలా యేసు ప్రభు గొర్రెల కాపరి వలె తన మందను మేపుతాడంట. మేపుతూ తన బాహువుతో గొర్రె పిల్లలను రొమ్మున ఆనించుకుంటాడు. గొర్రె పిల్ల అంటే ఇప్పుడిప్పుడే ప్రభు నమ్ముకున్న వాళ్ళని, అనుభవం లేని వాళ్ళని, అటువంటి వారిని రొమ్ము మీద ఆయన ఉంచుకుంటాడంట. అనేక సార్లు ఫొటోస్ లో మనం చూస్తూ ఉంటాం. గొర్రె పిల్లలు తమ యొక్క కాపరి రొమ్మున లేకపోతే మెడ మీద ఆనుకుని వెళ్తున్నట్టు మనం చూస్తాం. అలాగే పాలిచ్చు వాటిని దేవుడు ఏం చేస్తాడంట? మెల్లగా నడిపిస్తాడంట. కనుక ప్రియులారా, మన జీవితంలో గొర్రె పిల్లలను చిన్న చిన్న కాపర్ల వలె మనం ఉండి వారిని మేపుదామా, వారిని మోద్దామా? యేసు ప్రభు తన శిష్యుడైన అగ్రగణ్యుడు, లీడర్ లాంటి వాడు పేతురుతో ఏమన్నాడు? నన్ను ప్రేమిస్తున్నావని 3 సార్లు అడిగి ఏమన్నాడు? అయితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లయితే నువ్వు ఈ గొర్రె పిల్లలను మేపుము, గొర్రెలను కాయము అన్నమాట మనం చూస్తాం. 3 సార్లలో 2 సార్లేమో మేపమన్నాడు, ఒకసారి కాయము అన్నట్టుగా. మన జీవితంలో కూడా ఎప్పుడు వినేవారంగా మాత్రమే కాకుండా మనం కూడా మేపేవాళ్ళుగా ఉండాలి, కాసేవాళ్ళుగా ఉండాలి. చాలా సార్లు మేపడం ఈజీగా అనిపిస్తుంది నాకు. కాయము అంటే రేయనను పగలైనను మౌనంగా ఉండకుండా జ్ఞాపకర్తలారా రేయింబగళ్ళు మీరు ప్రార్థన చేయండి, నాకు జ్ఞాపకం చేయండి, నాకు రిమైండ్ చేయండి. మీరు ప్రాకారం మీద ఉన్న వారి వలె, కావలి వాళ్ళ వలె ఉన్నారు అని యెషయా గ్రంథంలో కూడా మనం 62వ అధ్యాయంలో కూడా మనం చూసాం. కనుక మేపుదల అనేది ఒకవేళ పగలు మాత్రమే మేపుతారేమో, కానీ రాత్రింబగళ్ళు కూడా కాయము అనేది ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ అన్నమాట. కనుక రాత్రింబగలు మనము కాయడం అనేది ప్రార్థనకు గుర్తుగా ఉంది. కనుక కసాయి వాడు బలిసిన వాటిని కోయాలని, వాటిని మరి నష్టపరచాలని ఉంటాడు. ఆ యొక్క కసాయి వాడికి ముంగుర్తుగానే మన సాతానుడు ఉన్నాడు. కనుక ప్రియులారా, మన విరోధి అయిన అపవాది మనల్ని కూడా ఎవరిని మృంగుదునా అని పెద్దవాళ్ళమే, ఎదిగిన వాళ్ళమే, కాపర్లమే, మరి లీడర్షిప్ వహించే వాళ్ళమే, మరి దేవుని పని చేస్తున్న వాళ్ళంగానే కనిపిస్తున్నాడు. మనల్నే మింగుతాడంట, కాపర్లనే మింగుతాడు. వాళ్ళు బలిసిన వారు మనమే, ఆత్మీయంగా కొవ్వబట్టిన వాళ్ళం మనమే. మరి అటువంటి వారిని సదా వదిలిపెట్టిన వాడు మరి మనల్ని మృంగాలని అనుకుంటున్న ఈ సమయంలో మన కొరకు మనం మేల్కోవాలి. మనలాంటి సహోదరుల కొరకు మనం మేల్కోవాలి. యవనస్తుల కొరకు ఇంకా మేల్కొని ప్రార్థన చేయాలి. పసిబిడ్డల కొరకు కూడా మనము ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. మనకి 2 పనులు దేవుడు మనకు ఇచ్చాడు కనుక ఆ మందలోనికి మనల్ని పొమ్మని దేవుడు చెప్తున్నాడు. కనుక ఇంకా ఎవరైనా ఇంతవరకు పోకుండా ఉన్నారా? ఆదివారాలు మాత్రమే దేవుని సన్నిధికి వెళ్తున్నారా? నియామక కూడికలు అప్పుడప్పుడు ఎగరగొడుతున్నారా? మన పిల్లలు స్కూల్ వదిలేస్తే, స్కూల్కి వెళ్ళకపోతే ఎంత విచారపడతాం, కర్ర పట్టుకొని తోలుతామా మనము?
కావాలంటే మొండికేస్తే వాళ్ళని వదిలిపెట్టి వస్తాము అక్కడికి. ఇంకా కావాలంటే టీచర్‌కి చెప్పి పాప మరి మానేస్తా ఉంది, భయం పెట్టండి అని చెప్పొస్తామే. మరి దేవుని సన్నిధిలో ఎన్ని సార్లు గైర్హాజరైనారు. మనకు భయం పెట్టేవాళ్ళు ఎవరండి? దేవుని వాక్యం ఇవన్నీ మనకు చూపిస్తున్నాడు మరి ఎక్కువగా అలాగ చేయండి అని. తర్వాత 9వ వచనంలో 10వ వచనంలో చూడండి. 9వ వచనము ఆల్రెడీ అనంతపురం స్థానిక సంఘంలో సిస్టర్ ఉషా చెప్పడం విన్నారు గనుక నేను 10వ వచనంలోకి నేను వెళ్తున్నాను. ఆభరణముల చేత నీ చెక్కిలను, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి. ఈ భాగం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆభరణముల చేత నీ చెక్కిలను, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నది అనే మాట. కనుక నా ప్రియురాల అని 9వ వచనంలో ఆరంభించబడింది. అట్లయితే ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారో 9వ వచనం నుండి? నా ప్రియురాల అంటే ఎవరు మాట్లాడుతున్నారమ్మా? ప్రియుడు మాట్లాడుతున్నాడు. ప్రియుడు మాట్లాడుతున్నాడు. ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏమని? ఆభరణముల చేత నీ చెక్కిళ్ళు, హారముల చేత నీ కంఠములు శోభిల్లుతున్నాయి. ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆభరణముల చేత నీ చెక్కిళ్ళు శోభిల్లుతున్నాయి, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నాయి. 2 విషయాలు ఆయన చెప్తున్నట్టు మనము చూస్తున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో ఆభరణములు అంటే ఏంటి? విశ్వాసికి, పరిశుద్ధులకు దేవుడు పరిశుద్ధ ఆభరణాలు ఇచ్చాడు. లోకరీతి ఆభరణముల కొరకు ఈనాడు అరులు చేస్తున్న వాళ్ళు, ముఖ్యంగా స్త్రీలు ఎంతో మంది ఉండడం మనం చూస్తాం. జ్యువెలరీ షాప్స్ చాలా ఎక్కువగా నాకు కనిపిస్తూ ఉంటాయి కదా. లోకంలో ఒక సామెత ఉంది కదా, మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె. మీరు వినే ఉంటారు కదా, చాలా పాత ఇది. సామెత. తినడానికి ఏమీ లేకపోయినా ఈనాడు లోకము దేనికి అరులు చేస్తా ఉంది? సంపెంగ నూనె అంటే అలంకరణ కోసం కదా ఈ నూనెలు వాడతారు, లేకపోతే ఆయా రకములైన సౌందర్య సాధనాలు వాడతారు. అంత మాత్రమే కాకుండా మనకున్న అందాన్ని ఇంకెక్కువగా మరి అందంగా మరి కనపడేందుకోసమే లోకంలో ఎంతో ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి, ఎగ్జిబిషన్స్ ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క అందాన్ని ఎక్కువగా ఇమడింపజేసే ఆ యొక్క సౌందర్య సాధనాలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. అంతే మాత్రమే కాకుండా ఇలాంటి ఆభరణాలు కూడా ఎన్నో మనకు కనిపిస్తాయి. లోకరీతి ఆభరణాలన్నీ లోకంలో దొరుకుతాయి, కానీ ఆత్మీయ ఆభరణాల గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆ ఆత్మీయ ఆభరణాలన్నీ ఎక్కడ దొరుకుతాయండి? ఎవరి దగ్గర దొరుకుతాయి? అవి ప్రభు దగ్గరనే దొరుకుతాయి కదా. ఇక్కడ ప్రభు ఆభరణాల గురించి సంఘంతో మాట్లాడుతున్నాడు. ఆభరణాలు చేత నీ చెక్కిళ్ళు అన్నమాట. ఆమె చీక్స్ ఆభరణాల చేత సంఘం యొక్క ఈ చెక్కిళ్ళు, ఈ చీక్స్ శోభిల్లుతున్నాయంట ఆత్మీయమైన ఆభరణాలు. అట్లయితే ఆత్మీయ ఆభరణాలు ఏంటి? ఆత్మీయ ఆభరణాల గురించి మనం నేర్చుకోవాలంటే దేవుడు ముందే చెప్పాడు కదా, దీనులను తన రక్షణతో దేవుడు అలంకరిస్తాడని. రక్షణ అనేది ఒక అలంకరణ. మనకు రక్షణతో పాటు ఇంకా అలంకరణలు చాలా ఇచ్చాడు దేవుడు. ఈ ఆత్మీయ ఆభరణాల గురించి మనం నేర్చుకోవాలంటే తిమోతి పత్రికలో వాటిని గురించి మనం నేర్చుకోగలం కదా. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో మరి మనం చూస్తే అందులో ఆభరణాలన్నీ మనకు కనిపిస్తాయి. 2వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది కదా. మరియు స్త్రీలను అడుకోయు స్వస్థ బుద్ధియు కలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. ఇక్కడ రాయబడింది మొట్టమొదట రక్షణ అని మనం విన్నాము. రక్షణతో పాటు ఇంకేమంట దేవుడు చెప్పాడు, సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోండి. క్రియలు ఒకప్పుడు దుష్క్రియలు చేశాము, ఇప్పుడు మనల్ని సత్క్రియలతో అలంకరించుకోవాలన్నాడు. ఏవి ఆ సత్క్రియలు?
మనకు తెలుసు బాగా. సత్క్రియలు చేసిన స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు కదా. అబీగైలు ఉంది, సత్క్రియ చేసింది. ఆకలితో ఉన్న దావీదు జనుల ఆకలి తీర్చడానికి 5 గొర్రెల మాంసం, 200 రొట్టెలు, ఇంకా అవన్నీ వగేరా వగేరా అని తెచ్చింది. అవన్నీ మనకు తెలుసు. ఇవన్నీ సత్క్రియలు. ఇవి అంటే మన అలంకరణ. అంత మాత్రమే కాదు, ఇంకేం రాయబడింది ఇక్కడంతా, మౌనంగా ఉండుట, విధేయతగా ఉండుట, ఇవన్నీ కూడా మన అలంకరణలని దేవుడు చెప్పాడు. 12వ వచనంలో మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైను పురుషుని మీద అధికారం చేయుటకైను నేను సెలవయ్యానని దేవుడు ఎగ్జాంపుల్ గా హవ్వను గురించి కూడా, ఆదాము గురించి కూడా దేవుడు చెప్పాడు. ఎలాగూ స్వస్థ బుద్ధి ఒక అలంకారం అన్నాడు ఇక్కడ. ఆ తర్వాత ప్రేమ, విశ్వాసం, ఇవి కూడా ఒక అలంకరణలే, ఆభరణాలే అన్నాడు. పరిశుద్ధత, ఇవన్నీ కూడా ఆభరణాలే అని వ్రాయించాడు. 9, 10 ఆభరణాలు ఇక్కడే మనకు కనిపిస్తున్నాయి ప్రియులారా. ఇంకెన్నెన్ని మీకు కనిపిస్తాయి, వాట్ ఐ మీన్, అవన్నీ కూడా పరిశుద్ధమైన మరి ఆభరణాలే. మరి ప్రభు పరిశుద్ధ స్త్రీలు పార్ట్ 3లో 10 ఆభరణాల గురించి నేను రాశాను. ఆ బుక్స్ కలిగిన వాళ్ళు వాటిని మీరు చదువుకోవచ్చు. అంత మాత్రమే కాకుండా పర్టికులర్ గా ఇక్కడ దేవుడు చెప్పిన అలంకరణ ఏంటి, ఇవన్నీ మనకు పాతవే తెలుసు. ఇవన్నీ మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో దాదాపు 11 నుంచి ఆ పేరాల ముగింపు వరకు కూడా ఈ ఆభరణాలు మనకు ఉన్నాయి. కానీ పర్టికులర్ గా ఈ యొక్క పరమగీతంలో దేవుడు చెప్పిన ఆభరణాలు ఏంటి అని మనము చూస్తే, దేవుని వాక్యంలో ఆభరణములు, ఏది ఆభరణం అంట. ఒకవేళ ఇది అంతగా మనం గ్రహించి ఉండమేమో. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మనం చూద్దాం. ఈ రోజు ఎక్కువగా అందులోనే దేవుడు మనకు చూపిస్తున్నాడు. 61వ అధ్యాయము 10వ వచనం చూడండి, చదువుతారా ఎవరైనా? శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందించాను. ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను దేవుడు నాకు రక్షణ వస్త్రం ధరింపచేశాడని ఆ అలంకరణ మనం చూసాం. కానీ ఇంకొక రకమైన అలంకరణ ఇదే యెషయా గ్రంథంలో పెళ్లి కుమార్తెగా రీతిగాను, పెళ్లి కుమారుని రీతిగాను 2 రకములైన ఆభరణాలు ఉన్నాయి. సరే, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 49వ అధ్యాయము 18 49 మీరు చూడండి. ఇక్కడ మరొక రకమైన ఆభరణమును దేవుడు చూపిస్తున్నాడు. కన్నులెత్తి 4 దిశలా చూడుము, వీరందరూ కూడుకొంచు నీ యొద్దకు వచ్చున్నారు. నీవు వీరినందరినీ ఆభరణముగా ధరించుకుందువు. పెళ్లి కుమార్తె వడ్డానమును ధరించుకున్నట్లును నీవు వారిని అలంకారముగా ధరించుకుందువు. నా జీవము తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 4 దిక్కులా చూడు అని దేవుడు చెప్తున్నాడు. 4 దిక్కులా చూస్తే వీరందరూ అంటున్నాడు. ఎవరో ఆ 4 దిక్కుల నుంచి కొద్దిమంది వస్తున్నారు అనమాట. వీరందరినీ నీవు ఆభరణముగా ధరించుకుందువు అని దేవుడు చెప్తున్నాడు. వీరందరినీ ఆభరణంగా ధరించుకుంటావంటే, ఆభరణం అంటే ఇది సొమ్ములు, సొత్తులు, చెవులకింత, ముక్కుకింత, తర్వాత మెడకు ఇలాంటివి, కాళ్ళకివి, చేతులకివి అనేవి మనం చూస్తాం కానీ వస్తువులు అని. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, వీరందరినీ అంటున్నాడు. అంటే మనుషులే అనమాట. మనుషుల్ని మనం ఆభరణంగా ధరించుకుంటామని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. మనుషులు ఆభరణంగా ధరించుకుంటారంటే ఈ వాక్యంలో వీరందరంటే ఎవరైనా మనం చూస్తే ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు చూడండి. ఈ భాగం మీద మీ చెయ్యి అట్లే ఉంచుకోండి, ఇప్పుడే మూతి పెట్టేద్దాం ఆ భాగాన్ని. వీరందరూ అంటే ఎవరెవరు? ఇప్పుడు దీనికి క్లారిటీ మనకు కావాలంటే 17వ వచనము 48లో 17వ వచనంలో చూడండి, మళ్ళీ చదువుతాను. నీ కుమారులు త్వరపడుచున్నారు, నిన్ను నాశనం చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి బయలువెలుచున్నారు. ఎవరంటే వీళ్ళందరూ నిన్ను నాశనం చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి బయలువెళ్తూ వస్తున్నారు. 4 దిక్కుల వాళ్ళని చుట్టూ ఉన్నారు. వారిని నీవు
ఆభరణంగా ధరించుకుంటాం. ఎవరండి వీళ్ళంతా? నేను నాశనం చేసిన వాళ్ళు అంటే ఇశ్రాయేలును నాశనం చేసిన వాళ్ళు ఎవరెవరు అంటే వాళ్ళ శత్రువులనే మనం ఊహించుకోవచ్చు. వాళ్ళ మొట్టమొదటి శత్రువులు ఎవరండి? ఐగుప్తీయులు. ఐగుప్తీయులు నంబర్ 1 కదా. ఆ తర్వాత ఫిలిష్తీయులు, ఫిలిస్తీయులు, యెబూసీయులు, యెరూషలేము అమ్మోనీయులు, ఎంతమంది శత్రువులు ఉన్నారు. ఆ లోతు కుటుంబీకులు ఎవరెవరు వాళ్ళు? అమ్మోనీయులు, మోయాబీయులు, మోయాబీలు. తర్వాత రకరకాలుగా చుట్టూ శత్రువులే. ప్రపంచ పటంలో ఒక డాట్ లాగా ఉంటుందంటే ఇశ్రాయేలు జనాంగం. ఇశ్రాయేలు ఒక దేశం, చిన్న డాట్ లాంటి దేశం, ఒక చుక్కలాగా మనకు కనిపించే దేశం చుట్టూ అందరు శత్రువులే. రేపొద్దున ఏ దేశం ఎవరి పక్కన ఉంటుందో మనం చెప్పలేని పరిస్థితి. అందరూ కూడా ఒకవేళ శత్రువులుగా మారవచ్చును. కానీ ఈ ఇశ్రాయేలు దేశమును జయించే శక్తి ఎవరికి కూడా లేదు. వారికి ఉన్న టెక్నాలజీ ఎంతో గొప్పది. అందుకే ఆ చిన్న దేశాన్ని జయించే ధైర్యం ఎవరికీ లేదు కనుక అందరూ భయపడుతున్నారు దాన్ని. మరి ఇప్పుడు ఒకప్పుడు వీళ్ళందరూ వారిని పాడు చేసిన వాళ్ళు. నెబుకద్నెజరు రాజు, పారసీకు దేశస్తులు, ఆ తర్వాత పర్షియా రాజులు, తర్వాత వీళ్ళందరూ కూడా పారసీకం అంటే పర్షియాని, ఇంతకు ముందు కదా ఐగుప్తీయులు, తర్వాత రోమీయులు, వీళ్ళందరూ కూడా ఆ యొక్క నెబుకద్నెజరు పెట్టిన ఆ యొక్క విగ్రహంలో కనిపించే రాజులు అందరూ కూడా, గ్రీకు రాజులు, వీళ్ళందరూ కూడా వారి శత్రువులే. ఆ శత్రువులందరినీ దేవుడు అంటున్నాడు, వీరందరినీ ఆభరణముగా ధరించుకుందు అంటున్నాడు. శత్రువులు ఒక ఆభరణాల. పోలీసు వాళ్ళని చూడండి, ఆ పోలీస్ హైయర్ ర్యాంక్ లో ఉండే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండే వాళ్ళని చూడండి, వాళ్ళ యొక్క భుజాల మీద ఏముంటాయి? అక్కడ కొన్ని ర్యాంక్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు జయించిన దాన్ని బట్టో, వాళ్ళు పాస్ అయిన దాన్ని బట్టో, లేకపోతే వాళ్ళకి అప్పగించిన పనిని వారు నెరవేర్చిన తర్వాతన వాళ్ళ దగ్గర కొన్ని ఆభరణాల లాగా ఆయా రంగుల్లో వాళ్ళ షోల్డర్ మీద ఆ గుర్తులు ఉంటాయన్నమాట. వారందరినీ ఆభరణంగా నీవు ధరించుకుంది అంటే వాళ్ళు జయించిన జయాలకు తగిన రీతిగా వాళ్ళకి మరి ఆ పేరును సూచించేదో, లేకపోతే వాళ్ళ యొక్క జయాలను సూచించిందో ఏదో రకమైన కలర్స్ అన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ ఎంబ్లం లాగా. అలాంటి రీతిగా దేవుడు మన శత్రువులను మనము ఆభరణంగా ధరించుకుంటామంట. మన శత్రువు ప్రాముఖ్యంగా ఎవరండి? ఎవరు? విశ్వాసుల శత్రువు నీ విరోధి అయినా అపవాది మాత్రమే కాకుండా వాడి దూత గణాలు కూడా ఉన్నట్టుగా ఉన్నాయి. అలానే మనలో ఉన్న శత్రువులు ఏంటి? మన ఆత్మీయతకు శరీరము, నేత్రాశ, జీవోటం. అంటే మన శరీరమే మనకు శత్రువు అన్నమాట. మరి ఇలాంటి పాపములు మన శరీరంలోనే ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని మనం ఏం చేస్తామంటాం? ఆభరణంగా ఉంటామంట. ఈ శత్రువే మన శరీరం ఎనక్సాల మనల్ని ఓడిస్తుంది. అదే డామినేట్ చేసే క్యారెక్టర్ మనలో ఉంటుంది అనమాట. ఆ శత్రువుని చేతిలో మనం చాలాసార్లు ఓడిపోతున్నాం. జయ సూచకమైన ఆ యొక్క ర్యాంక్స్ మన జీవితంలో లేనట్లుగా ఉంటాయి. ఎప్పుడు సైతాను మన తల మీదే కూర్చున్నట్టుగా ఉంటాడు. శరీర ఆశ, నేత్రాశ, జీవడమ్మములు కూడా అవే జయిస్తున్నట్టుగా ఉంటాయి. లోకము కూడా మనకు శత్రువే, లోకస్తులు కూడా మనకు శత్రువే, సాతాను మనకు శత్రువే. వీటిని మనం ఆభరణంగా ధరించుకుంటున్నామా? ఆ శత్రువులే మనల్ని ఆభరణంగా ధరించుకుంటున్నాయా? అది మనకు క్వశ్చన్ అన్నమాట. ప్రభు అన్నాడు, మనం వారిని జయించేవారుగా ఉండాలంట, వారిని ఆభరణంగా మనం ధరించుకుంటామంట. కనుక ప్రియులారా, ఈ ఆభరణం మన జీవితంలో ఉందా? ఎట్టి ఆభరణమో దేవుడు చెప్తున్నాడు. ఏంటి ఆభరణము? 18వ వచనం 3వ లైన్లో, పెండ్లి కుమార్తె వడ్డానం ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకుంటావు. మరి చాలా ఆభరణాలు ఉంటాయి, కానీ ఏ ఆభరణం పేరు చెప్తున్నాడండి దేవుడు?
వడ్డానం పెళ్లి కుమార్తె ధరించుకునేది నడుముకు వడ్డానం ధరించుకున్నట్టు నీవు వారిని ధరించి ఉన్నావు, అలంకారముగా ధరించి ఉన్నావు. లోకరీతి భూషణాలు ఉన్నాయి, సొత్తులు ఉన్నాయి, అవి మనం ఎరిగినవే కాదు. ఈనాడు మన శత్రువు మనకు మరి అలంకారం అంట. ఇది నా మటుకు నేను కూడా గ్రహించలేదు. శత్రువులు మనకు అలంకారమా అని. కనుక చాలా రకములైన మరి ఆభరణాలు స్త్రీలకు ఉండవచ్చును, దాని మీద మోజు మనకు ఉండవచ్చును, అవి మనం కలిగి ఉన్నావేమో, అది సాధారణమేమో కానీ అసాధారణంగా మరొక ఆభరణం దేవుడు చెప్తున్నాడు. సైతానును ఆభరణంగా ధరించుకుంటామంట, లోకాన్ని ఆభరణంగా ధరించుకుంటామంట. మన శరీరాన్నే మనం జయించి ఆభరణం ధరించుకుంటామంట. స్త్రీలకు ప్రతి ఆభరణంలో కూడా ఎక్కువ శాతం బంగారు కనిపించేది ఏ వస్తువులో అలంకారం చేసుకోవడానికి లోకం వాడుకునే ఆభరణాల్లో దేనిలో బంగారు ఎక్కువ ఉంటుందండి? వడ్డానం ఎక్కువ అందులోనే ఉంటుందన్నమాట. కనుక ఆ వడ్డానమును ధరించుకున్నట్లుగా నీవు శత్రువుని ధరించుకుంటావు అని దేవుడు అన్నాడు. వడ్డానము అంటే మనకు తెలిసిన పరిభాష, అందరిలోనే వడ్డానాలు ఉంటాయండి. అసలు ఆభరణం వడ్డానం దేనికి ప్రయోజనం వస్తుంది? ఎందుకు అది తల మీద పెట్టుకోరు? ఎందుకు చేతుల్లో పెట్టుకోరు? వడ్డానం ఎక్కడ ధరిస్తారండి? నడుముకు సామాన్యులమైన మనం ధరించే వడ్డానానికి లాగా వాడేది ఏంది? బైబిల్లో లేఖనాల్లో ఎక్కడైనా కనిపిస్తుందా మీకు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో సత్యం అనే దట్టి నడుముకు మీ మనస్సు అనే నడుమును కూడా అనే నడుము అని కనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకా స్త్రీ ఏదైనా స్త్రీ చెప్పిన మాట ఎక్కడన్నా స్త్రీకి అప్లై చేసుకునే ఏదైనా ఉందా? నడుము అంటే మీకేం గుర్తొస్తుంది? అదొకటి. నడికట్టు ఎవరు చెప్పినారు? అది బైబిల్ ఎవరు చెప్తున్నారు? 31వ అధ్యాయం సామెతల గ్రంథం అధ్యాయంలో ఆ గున్నుతేని స్త్రీ ఏం చేస్తుందంట? నడికట్టు చేత నడుమును బలపరుచుకుంటుంది అన్నమాట. మనం చూస్తాం సాధారణంగా నడుముకు ఏమి వేసినా అది దేనికి ఉపయోగిస్తారు? నడుము యొక్క బలము కొరకు. అంటే నడుములో బలము లేదు. ఇప్పుడే ఎవరికి నడుము చాలా బలంగా ఉన్నాయమ్మా ఇక్కడున్న స్త్రీలలో? ఎంతమంది ఉన్నారు? ఇంతకుముందు 38 మంది ఉండ్రి, అంతకుముందు ఎంతమంది ఉన్నారు తెలియదు. బాగా ఉన్నాయి. ఇప్పుడు 36, ఇంతకుముందు 38 ఉన్నారు, నేను చూసాను. అంతకుముందు స్టార్టింగ్ ఎంతమంది ఉన్నారు తెలీదు. కానీ నడుముకు నడికట్టు పెట్టుకున్నామంటే దానికి కారణం ఏంటి? నడుములో ఏం లేదని? బలం లేదనే. మనస్సు అని కూడా రాయబడింది కదా మరొక చోట. మనసులో కూడా ఏం లేదు? బలం లేదు. అందుకే స్థిరత్వం లేదు, స్టెబిలిటీ లేదు, చపల చిత్తం ఉంది. ఇప్పుడు ఒక మైండ్, ఇంకోసారి ఇంకో మైండ్, ఇప్పుడు ఒక మనసు, ఇంకోసారి ఇంకొక మనసు. ఇట్లా చపల చిత్తం మన జీవితంలో స్టెబిలిటీ లేని వారంగా ఉన్నాం. అంటే శరీరంలో బలం లేదు మనకు, ఆ తర్వాత ఆ మనసుల్లో కూడా బలం లేదు. ఎంత బలవర్తకమైన వాక్యాహారం దేవుడు పెడుతున్నా ఏదో మన జీవితంలో చపల చిత్తం మనలో ఉంది. ఇక్కడ ఈ స్త్రీ అనేది 31వ సామెతల అధ్యాయము 31వ అధ్యాయం చెప్పింది ఎవరండి? రాసిందేమో సొలొమోనే. డిక్టేట్ చేసింది ఎవరు? ఈ మ్యాటర్ అంతా రాయమని చెప్పింది ఎవరు? అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి అని రాయబడింది. కనుక ఈ మాటలు సొలొమోనివి కాదు, కానీ సొలొమోను తల్లి చెప్పిన మాటలు. ఆమె చెప్పిన మాటలో 17వ వచనం ఏముంది? నడికట్టు చేత నడుము బలపరుచుకుంటుంది గుణవతి, చేతులతో బలముగా పనిచేయు. కనుక చేతుల్లో కూడా బలముగా పనిచేయడానికి కారణం నడుము కట్టుకుంటే చేతులు బాగా పనిచేస్తాయి. అంటే మనసు కుదురుబాటు ఉంటే చేతులకు బలమే, అంటే చేష్టలకు బలమే.
కాళ్ళకు బలమే అంటే నడతలకు బలమే, అన్నిటికీ బలమే. అంతా బలహీనంగా ఉందని యెషయా మొదటి అధ్యాయంలో చదువుతాం కదా, ప్రతివాడు నడినెత్తిని బలహీనత కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమైనది. ఎన్నో ఇక్కడ ఉంది అక్కడ లేదని కాదు, ఎక్కడ చూసినా పచ్చి పుండ్లు, గాయములు, కట్టబడలేదు, మెత్తన చేయబడడం లేదు తైలంతో అని ఎన్నో రీతిల బలహీనతలు ఇవన్నీ కూడా మొదటి అధ్యాయంలో రాయబడినట్టు మనం చూస్తాం. కనుక ప్రియులారా, ఎక్కడా బలం లేని వారంగా ఉన్నామేమో మన జీవితంలో. ముఖ్యంగా మన మనస్సులు బలంగా ఉంటే అన్నిట్లో మనం బలంగా ఉంటామని. ఒకవేళ ఈనాడు నడుము నొప్పి లేని స్త్రీలు ఎవరు లేరేమో, అవునా? నొప్పులు ప్రతి దానిలో నొప్పులే. షోల్డర్లో పెయిన్ అంటున్నారు కొద్దిమంది, తలలో పెయిన్ అంటున్నారు కొద్దిమంది, మోకాళ్ళలో అందరికీ మరి ఈ దినాల్లో నొప్పులు అని చెప్తున్నాం. కానీ వీటన్నిటిలో మనకు బలము కావాలంటే మన బలము నిర్వీర్యం చేసే శత్రువులు మనకున్నారు. ఈ శత్రువు సాతాను రూపంగా వచ్చినవో అవి లేకపోతే సంఘాలలో కూడా మనకు ఒకవేళ శత్రువులు ఉండవచ్చును, కాపరుల్లో కొద్దిమంది శత్రువులు ఉండవచ్చును. మరి రకరకాలైన శత్రువులను పౌలు అన్నాడు కదా, కపట సహోదరుల వలనను మనకు ఆపదలు అన్నారు. రకరకాలైన శత్రువులు మనం కూడా ఆత్మీయులు కూడా ఎంతో మంది ఉండొచ్చు. కానీ వీళ్ళందరినీ నీవు ఆభరణం లాగా నడుముకు కట్టుకుంటావు, వీళ్ళందరినీ నీకు ఆభరణంగా నేను చేస్తాను అని అన్నాడు. ప్రియ సోదరులారా, ఇలాంటి శత్రువు సమూహము కూడా ఒక బలమైన ఆభరణంగా దేవుడు మనకు చేస్తానని చెప్పాడు. కానీ మీ జీవితంలో ఎట్టి శత్రువుల్ని మీరు కలిగి ఉన్నారో నాకైతే తెలియదు. మరి వాటన్నిటిని ఒకప్పుడు ఇవి మన తల మీద కూర్చున్నాయా, మనం కామెంట్ చేస్తున్నాయా, మనకు గాయపరుస్తున్నాయా, మన బలమును హరింపజేస్తున్నాయా, మనల్ని చింతకు అప్పగిస్తున్నాయా, మరి మనకు ఎంతో నష్టం కలిగిస్తున్నాయా, సమాధానమును తీసివేస్తున్నాయా ఈ యొక్క శత్రువులు, వీటన్నిటిని మనం ఆభరణంగా ధరించుకుంటామంట. అవును, ఒక ప్రవర్తన నాకు మరి ఒక ప్రవర్తన దేవునికి ఇంపుగా కనపడినప్పుడు శత్రువును కూడా దేవుడు ఏం చేస్తాడంట, శత్రువును కూడా మనకు మిత్రులుగా, శత్రువులు సహా మిత్రులుగా చేస్తానన్నాడు. శత్రువును కూడా మిత్రులుగా దేవుడు చేస్తాడు. ఈ రీతిగా మన ఆత్మీయ మరి నష్టాలు, కష్టాలు, మన పెయిన్స్, మన బాధలు, అంతరంగికమైన శరీర సంబంధమైన ఏ నొప్పులైనా, సాతాను రోగములైనా లేదా నష్ట కష్టాలు ఏమైనా, సాతానుడు అగ్ని బాణములు వేటిని మన మీద ప్రదర్శిస్తున్నాడు అవి మన జీవితంలో శత్రువుల వలె వచ్చి ఉండగా వాటన్నిటిని మనం ఆభరణంగా ధరించుకునే వాళ్ళుగా ఉంటాం. ఇంకొక మాట అన్నాడు ఆయన బైబిల్లో మొదటి అధ్యాయము సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో చూడండి. సామెతల 3వ అధ్యాయం 3వ వచనం. అక్కడ ఏముంది? చెక్కిళ్ళేమో దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. మన కంఠానికి హారాలుగా ఏం చేసుకోవాలంట? దయను సత్యమును ఎన్నటికి విడిచిపోదు. క్రైస్తవులము, విశ్వాసమైన మనల్ని దేవుడు ముఖ్యంగా నువ్వు దయ కలిగి ఉండు, సత్యమును కలిగి ఉండు, ఇప్పుడు సత్యమునే నువ్వు పలుకు, నీవు ఎన్నడను వాటిని నీవు విడిచిపెట్టద్దు, నీ కంఠమునకు భూషణంగా చేసుకోమని. మరి దేవుని పిల్లలమైన మనము, సంఘంలో ఉండే మనము కంఠభూషణలు ఆత్మీయంగా ఏంటివి? ఈ లోకంలో హారాలు, లాంగ్ చైన్లు, లేకపోతే నెక్లెస్లు ఇట్లాంటివి మనము లేకపోవచ్చు. కానీ పెళ్లిళ్ళలో ముఖ్యంగా చూడండి, పెళ్లి కుమార్తెను అలంకరించేటప్పుడు ఒక దండేస్తుందేమో, చిన్నమ్మ వచ్చి ఒక నెక్లెస్ వేస్తుందేమో, తర్వాత అమ్మా నాన్న ఒక లాంగ్ చైన్ పెడతారేమో, రకరకాల బంధువులు మేనమామ వచ్చి మెట్టలు పెడతాడేమో కదా, రకరకాలుగా. కానీ ఆ పెళ్లి రోజే వాళ్ళు మనల్ని అలంకరిస్తారు. ఆ పెళ్లి సాయంత్రంలో వాడు వచ్చిన మన దగ్గరికి వెళ్ళిపోవాలి కదా, వాళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళ నెక్లెస్లు, వాళ్ళ అన్ని కూడా తల్లిదండ్రులు పెట్టినవి తప్ప మిగతా అందరూ వలుచుకొని పోతారు. ఫర్ ఏ టైం బింగ్ మాత్రమే మనం అలంకరిస్తారు. కానీ దేవుడు అలంకరించే అలంకరణాలు ఏమంట? దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకు, నిన్ను నన్ను విడిచిపోని అని ఆత్మీయమైన కంఠభూషణాలు ఏమంట? దయా సత్యం.
ప్రియులారా, మనలో ఒకరికి దయ ఉందా? ఒకరు బాధలో ఉంటే మనం దయ కలిగి మాట్లాడుతున్నామా? యేసు ప్రభువు పలికిన దయమలగల మాటలు బట్టి వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన మాటల్లో దయ కనపడింది. ఆయన మాటలో సత్యం ఉంది. ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో సత్యం ఉంది కదా. వాటిని మనము వింటున్నాం. ఆయన దయను, సత్యం గురించి మనం చదువుతూనే ఉన్నాం. మరి మనలో దయ, ఇతరుల దయ కలిగి ఉన్నామా? సత్యమును కలిగి ఉన్నామా? నీ వాక్యమే సత్యమని వాక్యం విడిచిపెట్టకుండా పట్టుకొని ఉన్నామా? చాలా సార్లు ఆత్మీయుల అబద్ధాలే కనిపిస్తుంటాయి కదా. మొన్న కూడా నేను ఎక్కడో చెప్పాను, గిదురులో నేను ఇప్పుడే పెట్టేసాయి, మళ్ళీ నీతో మాట్లాడతాను, ఇప్పుడే పెట్టేసాయి అని అంటాం. కానీ నెలల తరబడి కూడా మాట్లాడము. చిన్న చిన్న విషయాల్లో అబద్ధాలు ఆడతాం. ఫోన్లో అబద్ధాలు చాలా సార్లు. కనుక చాలా సులువుగా సత్యమును విడిచిపెట్టుకుంటున్నాం. ప్రతి ఒక్కరు అబద్ధం ప్రేమిస్తూ అబద్ధమునే జరిగిస్తూ ఉన్నారంట. ఇలాంటి వాళ్ళు వెలపడి ఉంటారు అన్నాడు. అంటే నరకంలో చిన్న అబద్ధంకే మరి ఎంతో మనము లొంగిపోతున్నాం అన్నమాట. అవన్నీ కంఠభూషణలుగా మనం ధరించుకోవాలంట. కంఠభూషణలు అంటే ఈ కంఠభూషణల చేత సంఘము శోభిల్లాలి. అలాగా చెక్కిళ్ళు కూడా శోభిల్లాలి, వేడి చేత, ఆత్మీయ ఆభరణం చేత. అలాగూ దేవుని బిడ్డలమైన మనము సంఘంలో అలాగ ఉండడానికి దేవుడు కృప చూపించును కదా. ఆత్మీయంగా ఇలాంటివి మన జీవితంలో అవసరం. వీటిని మనం విస్మరిస్తూ ఉన్నాం. చిన్నవే కదా అనుకుంటున్నాం. చిన్నవే మన ఆత్మీయ జీవితంలో చక్కగా నడిపించగలవు. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసినప్పుడు ఈ కంఠహారాలు మనలో ఉండాలి. మనం చెక్కిళ్ళు, మన కంఠము ప్రభుకి శోభిల్లేటట్టుగా ఉండాలి. ఇంకా ఈ యొక్క విషయాన్ని మీరు ధ్యానం చేయండి. మన శత్రువులు మనం మిత్రులుగా దేవుడు చేసే పర్యంతం మన శత్రువులను కూడా మనకు ఆభరణాలుగా ధరించుకుంటామని దేవుడు చెప్తూ ఇదొక్క లైన్ మనం చదువుకొని ముగిద్దాం. 18వ అధ్యాయంలోనే 18వ వచనంలోనే, అంటే యెషయా గ్రంథం 49:18లో చివరి లైన్ చూడండి. ఏమన్నాడు? నా జీవముతోడని ప్రమాణం చేయుచున్నానని యెహోవా సెలవిచ్చున్నాడు. ఇది ఒక ప్రామిస్ అన్నమాట మనకు. లోకరీతి ఆభరణాలు వాటి మర్చిపోదాం. ఉండే వారికి ఉన్నాయేమో, లేని వారికి లేవేమో. ఈ ఆభరణం మాత్రం మనకు తప్పకుండా ఉండాలి. ఏమంట? నేను నీ శత్రువును నీకు ఆభరణంగా చేస్తానని ఎట్లా చెప్పినాడు దేవుడు? నా జీవముతోడు అని చెప్పి ప్రమాణం చేస్తున్నాడు దేవుడు. ఇంతగా చెప్పాలి నా దేవుడు. ఆయన అవునంటే అవును అంటాడు, కాదంటే కాదంటుంది కదా ఆయన వాక్యం. కానీ నేను నా జీవంతో నేను ప్రమాణం చేస్తుందని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నాలో జీవం ఉందని మీరు నమ్ముతున్నట్లయితే అది మీకు కలుగుతుంది అన్నట్లుగా యెహోవా సెలవిస్తున్నాడు. మానవులుగా సెలవిచ్చేది తనకు మన ఇది అనుగ్రహిస్తున్నాడని దేవుడు జీవంతోడు అని చెప్తున్నాడు. జీవంతోడు అని చెప్పాలి చాలా అవసరం లేదు, కానీ అంత ఖండితము ఈ యొక్క ప్రామిస్ మనకి. నాలో జీవం ఉందని మీరు నమ్ముతున్నట్లయితే, నేను చచ్చిన వాడునా? కాదు, మృతుడై ఉండి తిరిగి లేచిన వాడును కదా నేను ఉన్నాను, జీవంతోనే ఉన్నాను. నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాను, రేపు కూడా ఉంటాను. ఎల్లకాలము నేను జీవంలో ఉన్నవాడనే, జీవించుచు ఉన్నవాడనే. కనుక జీవంతోడని నీకు ప్రమాణం చేస్తున్నాడు. కనుక ఖండితమైన ఈ యొక్క ప్రమాణం దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి నువ్వు 600 ఆలస్యమైనా ఆయన తప్పకుండా ఈ ప్రమాణం నీ పట్ల నా పట్ల నెరవేర్చినాడు. సాతానుడా, మనుషుల, కపట సహోదరుల, లేకపోతే బంధువుల స్నేహితుల, మిత్రుల స్నేహితుల, వర్క్ ప్లేస్ లో మరి నీకు శత్రువుల, ఎవరిలో నుండి ఎవరు బయలుదేరి వచ్చారో తెలియదు. ఇరుగింటోళ్ళ, పొరుగింటోళ్ళ, ఆత్మీయుల, చెడ్డ మంద కాపర్లు, ఎవరెవరు. మరి వీరందరూ ఎవరు మనకు శత్రువులైనా వారిని మనము అహంకారముగా ఆభరణాలుగా మనం ధరించుకుంటామని దేవుడి మాటలతో మనం ఆదరిస్తున్నాడు. కనుక ఈ మాటలను బట్టి దేవుడు మనల్ని అందరినీ దీవించి బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాము.